కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు నా ఇన్నేళ్ల వయసులో ఎన్నోసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాం. తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. ఏ ప్రభుత్వంలోనే తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. సైద్ధాంతిక పరంగా కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిద్ధాంతం ఉండదు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం వేరు, కాంగ్రెస్ సిద్ధాంతం వేరు, బీజేపీ సిద్ధాంతం వేరు. ఇట్లాగ సిద్ధాంతాలు మార్పు ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పుపట్టను. కానీ దేశం విషయంలో కాంగ్రెస్ వైఖరి మాత్రం ఇప్పటికైనా ఆలోచించకపోతే మరొక చారిత్రక తప్పిదం చేస్తే ప్రమాదం. ఈ దేశంలో అదే కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి ఇద్దరు నాయకుల మరణం, ఒకటి ఇందిరాగాంధీ, రెండొకరు రాజీవ్ గాంధీ. ఈ ఇద్దరి మరణానికి కారణమైనటువంటిది ఏంటి? ఇందిరాగాంధీ మరణానికి కారణం ఖలిస్తానీ వేర్పాటువాదం. రాజకీయాల కోసం ఖలిస్తానీ అంటే పంజాబ్ని ముక్కలు చేసి పాకిస్తాన్లోని పంజాబ్తో కలిపి ఒక సిక్కు దేశం కావాలనుకునేటటువంటి వైఖరిని ఆనాడు సమర్థించింది. ఆవిడ సమర్థించింది అన్నటువంటి ధైర్యంతో చివరికి వాళ్ళు ఏకంగా ఆయుధాలు తయారు చేసి భారతదేశం మీద యుద్ధానికి సిద్ధమైతే అప్పుడు ప్రధానమంత్రి హోదాలో దాన్ని ఆపే ప్రయత్నం చేసింది, ఆపింది. ఫలితం తన పక్కన ఉన్నటువంటి అంగరక్షకులైన ఇద్దరు సిక్కులే ఆమె హత్యకి పాల్పడటం అన్నటువంటి. ఎన్నికలలో అధికారం కోసం ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రోత్సహించిన పాపం ఆమెను వెంటాడింది. అట్లాగే ఓట్ల కోసం తమిళనాడులో ఉన్నటువంటి తమిళ ప్రజల ఓట్ల కోసం తమిళ వేర్పాటువాదం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళియలాన్ని సమర్థించింది కాంగ్రెస్ పార్టీ. దాని పర్యవసానం అక్కడ పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి తీవ్రవాదం. శ్రీలంకలో పెరిగిపోయినటువంటి ఆ తీవ్రవాదాన్ని మీరేంటి పక్క దేశంలో ఉండి మా దేశంలో తీవ్రవాదాన్ని పెంచుతున్నారు, అప్పటిదాకా కాశ్మీర్లో తీవ్రవాదం అంటారు, మీరు వచ్చి మా దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అంటూ శ్రీలంక క్వశ్చన్ చేసేటప్పటికి దాన్ని పరిష్కరించడం కోసం మేమేం తీవ్రవాదాన్ని పోషించట్లేదు అని చెప్పడం కోసం మన సైన్యాన్నే అక్కడ తీవ్రవాదాన్ని అంతం చేయడానికి పంపించాం. పర్యవసానం ఎల్టీటీఈ పెద్ద ఎత్తున లాస్ అయింది. ఆ కోపంతోనే రాజీవ్ గాంధీని ప్రాణాలు తీసింది. అంటే తమ రాజకీయ స్వార్థాల కోసం ఇందిరాగాంధీ ఖలిస్తానీ ఉద్యమాన్ని ఎత్తినెత్తుకుని చివరికి ఆవిడ వీరమరణం అనాలా, అలాగే రాజీవ్ గాంధీ వీరమరణం అనాలా. బట్ వాళ్ళు చేసిన తప్పుకి జరిగింది. ఇవాళ మళ్ళీ ఖలిస్తానీకి సంబంధించి నిన్న పార్లమెంటు వేదికగా ఎవడైతే అమృత్పాల్ సింగ్ జైల్లో ఉన్నాడో వాడు చేసింది ఈ దేశానికి ద్రోహం. ఈ దేశానికి డబ్బులు తీసుకుని మరీ చేస్తున్నటువంటి ద్రోహం. పబ్లిక్గా సాక్ష్యాధారాలతో సహా దొరికితే జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి గెలిచాడు. మన దేశంలో చట్టాలంత దరిద్రంగా ఉండబట్టి. కానీ అట్లాంటి వాడిని సమర్థిస్తూ వాడిని విడిపించమని చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో దాన్ని అక్కడే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ నిలదీశారు, బాగానే ఉంది. కానీ అసలు సమస్యల పాయింట్ ఏంటంటే భవిష్యత్తులో కూడా ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి కాశ్మీర్లో వేర్పాటువాద సంస్థలు ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీని. దాని పర్యవసానం 70 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిది సద్దుమణిగిన వివాదాలని రెచ్చగొట్టి మణిపూర్లో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టడం కానీ తన స్వార్థం కోసం చేసే ప్రయత్నం దేశాన్ని మొక్కలు చేయడానికి. ఒకనాడు పాకిస్తాన్ మొక్కలయ్యింది అంటే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.